హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఏపీ అండ్ తెలంగాణ, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ యొక్క ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోలో నేను మాట్లాడేది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్నింగ్ మనం ఒక వీడియో చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్నటువంటి నా మిత్రుడిని పిలిచి అసలు బ్యాంకులో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాలి అనే ఒక విషయం పైన మనం చర్చించుకోవడానికైతే పిలిచాను. కొంచెం టైం అనేది అక్కడ సెట్ అవ్వలేదు, ప్లస్ అతని డేటా అయిపోవడం ఒకటి, ఇంటర్నెట్ అయిపోయింది. సో అంత ఈరోజు అయితే ఫ్రూట్ఫుల్గా అనిపించలేదు. బికాజ్ ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినాయి, కొన్ని ఒక్కొక్కసారి అలా వస్తాయి, దానికి మనం ఏం చేయలేం. మేమైతే నిస్వార్థంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, చాలామందికి అవగాహనని తీసుకురావాలి అనే ప్రయత్నం చేసాం. బికాజ్ ఎందుకంటే మనం ఇప్పుడు నేర్చుకునే టైంలో నేర్చుకోవాలి అండి. శిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. నేను టుడే ఆల్సో ప్రతిరోజు నేను ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటాను, అలాగే అందరూ ఉండాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మిర్రర్ అనేది మన ఒక స్వభావం. మనల్ని మనం ఎలా ఊహించుకుంటే మన ఆలోచనలు అలా ఉంటాయండి. నేను హెచ్డిఎఫ్సిని కానీ అదర్ బ్యాంక్స్ని కానీ క్రిటిసైజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెచ్డిఎఫ్సిని ప్రమోట్ చేయలేదు. నాకు వచ్చిన ఒక కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను హెచ్డిఎఫ్సిని, బికాస్ హెచ్డిఎఫ్సి బాగోలేదు అనేది మీ అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని మీకుంటుంది, కానీ హెచ్డిఎఫ్సి వన్ ఆఫ్ ది లీడింగ్ అండ్ చాలా టాప్ పొజిషన్లో ఉంది. అంతేగాని మీ ఒక్క కామెంట్కి హెచ్డిఎఫ్సిని నిందించడం అనేది మీకున్నటువంటి సర్వీస్ ఏదైతే అక్కడ జరిగిన ప్రాబ్లం మీకు నచ్చలేదు. ఇట్స్ యువర్ ఒపీనియన్, అంతే, మీ యొక్క పర్సనల్ అభిప్రాయం. బికాస్ ఎందుకంటే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో 30% వెయిటేజ్ దానికి ఉంది. రిమైనింగ్ కోటెక్కి వచ్చి 17% వెయిటేజ్ ఉంది. రిమైనింగ్ అన్నీ కలిపితే బ్యాలెన్సింగ్ అనమాట. 30% వెయిటేజ్ ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భారత్ తరపు నుంచి నిలబడినటువంటి ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ అది. సో దాన్ని మనం క్రిటిసైజ్ చేయడం కానీ జడ్జ్ చేయడం కానీ కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎవరికి ఏ బ్యాంక్ నచ్చితే ఆ బ్యాంక్ తీసుకుంటారు. కానీ ఇక్కడ సంభాషణ ఏంటి అంటే ఒక సేవింగ్ అకౌంట్కి ఒక కరెంట్ అకౌంట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే జాయింట్ అకౌంట్స్ ఎలా తీసుకోవాలి, మోర్ ట్రాన్సాక్షన్స్ కరెంట్ అకౌంట్లో మనకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. సేవింగ్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్కి కొంచెం తక్కువ సెక్యూరిటీస్ ఉంటాయి. ఇలాంటి విషయాలపైన డిస్కస్ చేశాము. వీడియో జరుగుతున్నప్పుడు కానీ వీడియోని వినేవాళ్ళు మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. కానీ ఒక సింగిల్ సైడ్ ఆలోచించడం ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ అయిపోయిందండి. ఈరోజు సింగిల్ సైడ్ చూడొద్దండి, రెండు వైపులా ఆలోచించండి. నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు రెండు వైపులా ఆలోచించగలుగుతారో అప్పుడు మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఓ కనెక్ట్లోనే నేను ఎందుకు చేయట్లేదు అంటే, ఓ కనెక్ట్లో నేను వీడియో చేస్తే గనక ఓ కనెక్ట్లో ఒకళ్ళని పిలిస్తే ఇంకొకళ్ళని పిలవలేదు, ఇంకొకళ్ళని పిలవలేదు అని చెప్పి ఒక నలుగురిని కాదు 100 మందిని మనం హోస్ట్ ఇవ్వచ్చు, కోహోస్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఓ కనెక్ట్లో చెయ్యాలి అంటే నేను రేపు భవిష్యత్తులో ఇక్కడికి తీసుకురావాలి అనుకునే వాళ్ళు విఐపీస్, వివిఐపీస్. సో అలాంటి వాళ్ళందరూ ఆన్ పాలసీలో లేరు. ఆన్ పాలసీలో ఉన్న వాళ్ళతోనే మనం ఓ కనెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకోండి, ఇప్పుడు రేపు ఒక సిఐ గారిని పిలిచి క్రైమ్కి గురించి కానీ లీగాలిటీస్ కానీ ఒక యాక్ట్ ఎలా ఉంటుందో మాట్లాడాలి అని అనుకున్నాం అనుకోండి, మనం గౌరవంగా పిలిస్తే ఒక అరగంట గంట సమయం ఇవ్వడానికి ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వ్యక్తిని మనం ఓ కనెక్ట్లోకి తీసుకురావాలంటే ఆయన మెయిల్ ఐడి తీసుకొని ఆయనకు ఓ మెయిల్ క్రియేట్ చేసి ఆయన్ని ఈకో సిస్టంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి లాగిన్ చేపియాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ మెయిల్ ఐడీలను ఇచ్చి మనకు వాళ్ళు సర్వీస్ చేయడమే ఎక్కువ, వచ్చి మనకి సందేశం ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది వాళ్ళ మెయిల్ ఐడీస్ తీసుకోవడం, మెయిల్ ఐడి యూనిక్ ఐడెంటిఫికేషన్ మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తారేమో చాలామంది, బట్ హై పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబరే కాదు వాళ్ళ మెయిల్ ఐడీస్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వరు. సో అందుకని నేను ఇక్కడ జూమ్లో కూడా ఇదే ఇష్యూ ఉంటుంది. జూమ్ కానీ ఓ కనెక్ట్ కానీ వాళ్ళని మనం లాగిన్ చేయించాలి. ఇప్పుడు ఇన్బిల్డ్గా వస్తున్నాయండి. యూట్యూబ్ అనుకోండి, ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో యూట్యూబ్ 100 మొబైల్స్ అయితే 100 మొబైల్స్లో యూట్యూబ్ లేకుండా ఉండదు. మనం జస్ట్ ఒక లింక్ని క్రియేట్ చేసి వాళ్ళని గెస్ట్గా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఆ లింక్ జస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే లింక్ని క్లిక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మన యూట్యూబ్లోకి వస్తారు. యూట్యూబ్లోకి వస్తే మనం వాళ్ళని యాడ్ చేసుకుని వాళ్ళతో సంభాషణ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది ప్రాసెస్.
సో అది ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక్కళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఓ 100 మంది వస్తాము, ఒక 20 మంది వస్తాము అంటే కుదరదు. ఈవెన్ చాట్ బాక్స్ని కూడా మనం యూట్యూబ్లో ఆఫ్ చేయొచ్చు. చాట్ కావాలి అంటే పెట్టచ్చు, లేదంటే ఆ ఒక ఎవరైతే కామెంట్ చేస్తారో అది ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మనం లైవ్ చేసేటప్పుడు వాళ్ళ కామెంట్లు తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి ఒక గెస్ట్కి మాత్రమే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ పీపుల్తో మనకి ఎలాంటి బెడద ఉండదు. సో ఒక కోణంలో ఆలోచించి నేను ఏ పని చేయనండి. నేను 4-5 కోణాల్లో ఆలోచించుకొని నాకు ఏది సెక్యూర్ ఉంటుందో, నాకేది సేఫ్టీగా ఉంటుందో, నా యొక్క ఏంటి అంటే నాకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో, అంటే నేను చేస్తున్న పనిలో నాకు కంఫర్ట్ ఉండాలి, కంఫర్ట్గా నేను ఫీల్ అయ్యే విధంగా వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంది. ఎందుకంటే ఇందులో నేను మళ్ళీ రికార్డ్ ఆప్షన్స్ కానీ ఇందులో సో మెనీ యాక్టివిటీస్ ఏం చేయక్కర్లేదు. యూట్యూబ్లో చాలా సింపుల్గా ఉంది. సో ఓ కనెక్ట్ అనేది అది అల్టిమేట్. దాన్ని మనం వాడే విధంగా అవసరాన్ని బట్టి దాన్ని వాడుకోవాలి. మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే దాన్ని వాడాలి. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉంది. కానీ యూట్యూబ్ అలా కాదు. ఒకళ్ళని పిలిచి సరదాగా ఒక అరగంట గంట సరదాగా మనం రికార్డ్ చేసేసి ఆ రికార్డింగ్ ఆటోమేటిక్గా అక్కడే అది రికార్డ్ అవుతూ ఉంటుంది, సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన వీడియో ఇంకొకళ్ళకి షేర్ చేయాలంటే అక్కడ నుంచి జస్ట్ షేర్ బటన్ నొక్కితే ఎంతమందికైనా వెళ్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా వీడియోలు చూసుకోవచ్చు. అందులో కూడా రికార్డింగ్ చేసి ఇందులోకి తీసుకురావచ్చు. సో ఇవ్వండి, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా కొంచెం ఇక్కడ బాగున్నాయి కాబట్టి ఇందులో చేస్తున్నాను. అండ్ పర్టికులర్గా మీకున్న బ్యాంక్ మనం చెప్పాము, మేము ఇచ్చేవన్నీ కూడా మా అభిప్రాయాలు, మేము సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళమైతే కాదు. ఎందుకంటే సలహాలు తీసుకునే వాళ్ళు కూడా గొప్పగా ఉండాలి. సో ఇక్కడ వన్ సైడ్ ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ప్రతిదీ కూడా చాలా యాక్యురేటెడ్గానే మాట్లాడతాను. బికాస్ ఎందుకంటే నాకు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందనుకోండి అస్సలు యాక్సెప్ట్ చేయను నేను. ఎందుకంటే నేరోగా ఆలోచించే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయను, నేరోగా ఆలోచించే కామెంట్స్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నేను అలాంటి ఒక ప్రక్రియను కానీ అలాంటి దాన్ని నేను ఎంకరేజ్ చేయడం కానీ ఎక్కడా చేయను. నాకు ఉన్నతంగా ఉండాలి, అందరూ కూడా మనమంతా ఒక కమ్యూనిటీగా ఉండాలి అనేది మేము ఇస్తున్నటువంటి సజెషన్స్. సో ఇంకా ఈ సెషన్లో ఏంటంటే కామెంట్స్ అన్నీ కూడా మనం చూసాము. వాళ్ళకి ఇలాంటి రిప్లైలు ఎలా ఇలా ఉందండి అలా ఉందని మనం చెప్పుకున్నాము. అంతవరకు అది సింపుల్ అండి. దానికి ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనేది నేను చూశాను, హెచ్డిఎఫ్సి నాకు బాగానే ఉంది. ఒకళ్ళకి కొటక్ నచ్చదు, ఒకళ్ళకి ఐసిఐసిఐ నచ్చదు. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం అనేది పర్సనల్, అది మనకున్న సమస్య మాత్రమే. బట్ అది ఒకవేళ హెచ్డిఎఫ్సి బాగోలేదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బాగుంది అంటే మీ కామెంట్కి నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బాగుంది అని మీరు అంటున్నారు. భారతదేశంలో ఎలక్ట్రల్ బాండ్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండ్ని అయితే పంపించారు. ఎవరికి? ఈ పొలిటికల్ పార్టీస్కి. ఇప్పటి వరకు ఆర్బీఐ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ దాని మీద సుప్రీంకోర్టు డేటా అడిగితే స్పందించలేదు. సో ఎందుకంటే ఈరోజు పొలిటికల్ వాళ్ళు ఈ గవర్నమెంట్ని శాసిస్తున్నారు. అది వాళ్ళ తప్పేం కాదు. ఎందుకంటే ప్రతి బ్యాంక్ ఏమంటే మనకి సర్వీస్ అంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క మేనేజర్ ఉంటాడు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ బ్రాంచ్ ఉంటుంది. సో మీరున్న ఏరియాలో బ్రాంచ్ బాగోకపోతే ఇంకొక ఏరియాలో బ్రాంచ్ బాగోలేదు అనేది మనము ఒక కన్క్లూజన్కి రాకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి అది నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పాం. మీకు ఎస్బీఐ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే గ్లోబల్ వైడ్ దాని యొక్క డేటా తీయండి. మేము ఏదైనా మాట్లాడాము అంటే పబ్లిక్ ముందుకు వచ్చి పక్కాగా దాని గురించి అన్ని డీటెయిల్స్ తీసుకునే మాట్లాడతాం. ఏదో కాలక్షేపం చేయడానికో ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ఉద్దేశం నాకుండదు. సో ప్రతి ఒక్కరు మేము ఏదైనా చెప్తున్నాము అంటే వన్ సైడ్ నాణ్యానికి 2 సైడ్స్ కూడా మనం ఆలోచించేలాగా ఉండాలండి. ఎందుకంటే ఇది మన అభిప్రాయాన్ని మనం ఇక్కడ పంచుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మీ యొక్క డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్స్ మీరు ఎప్పుడైతే క్లారిటీ తీసుకుంటారో అప్పుడు మీరు రెండోసారి కూడా చాలా ఫ్రీగా వచ్చి సెషన్ని అటెండ్ చేయగలుగుతారు, మీరు నేర్చుకోగలుగుతారు. ఇంకొకరికి మీరు కూడా మా భావాలు బాగుంటే చెప్పగలుగుతారు. మీకు నచ్చితే మాతో కలిసి జర్నీ చేస్తారు, మీకు నచ్చలేదనుకోండి క్విట్ చేసేస్తారు. కానీ ఒక సందేహం పెట్టుకొని మాత్రం ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే అది మనలో నెగిటివిటీని ఇంకా స్ప్రెడ్ చేస్తుంది. సో ఎవరైనా ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి, ఆ కామెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఇమీడియట్గా ఎందుకు చేస్తాను అంటే నెగిటివ్ అనే థాట్ ఎప్పుడు ఎవరికి ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మనం దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయాలి. సో మీ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సండే ఒక మంచి విషయం పైన మళ్ళీ మనం కలుద్దామండి. బికాస్ డిపిడిపి యాక్ట్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఒక వీడియో చేస్తాను సమయం చూసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్.